చిత్ర విచిత్రాలకు నెలవు ఆ ప్రదేశం. ప్రపంచంలో ఎక్కడా కనబడని బాబాలు, నాగసాధువులు, అఖాడాలు లక్షల్లో అక్కడ ఆ ప్రాంతంలో దర్శనమిస్తారు. మంత్రం సిద్ధించాలంటే ఆ ప్రదేశానికి వెళ్ళాల్సిందే. అతీంద్ర శక్తులను పొందే అద్భుతమైన ఆలయం అది. ఇంతకీ ఆలయం ఏంటంటారా? కామాఖ్య. అష్టాదశ శక్తిపీఠాలలో సతీదేవి యోని భాగం పడిన అద్భుతమైన ఆలయం కామాఖ్య. అక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు, కేవలం యోని భాగం మాత్రమే ఉంటుంది. అక్కడ ఎన్నో రకాలుగా విశేషమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే సంవత్సరంలో ఒక్కసారి చాలా అద్భుతమైన మేళా జరుగుతుంది. అదే అంబుబాచి మేళా. అసలు ఆ మేళా సమయంలో అక్కడ ఒక మినీ కుంభమేళా జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. మన ఉత్తరాదిలో ఉన్న చాలామంది విశేషంగా ఈ అంబుబాచి మేళాకు చేరుకుంటూ ఉంటారు. అక్కడ ఆ మేళా సందర్భంలో ఇసుకేస్తే రాలనంతగా ఎక్కడ చిన్నపాటి స్థలం దొరికినా అక్కడ కూర్చుని సాధన చేస్తూ ఉంటారు. అక్కడ అలా సాధన చేస్తే అద్వితీయమైన శక్తి లభిస్తుంది అని కూడా విశ్వసిస్తూ ఉంటారు. దానికి నిదర్శనాలు ఎన్నెన్నో. అసలు అక్షరం రాని నిరక్షర కుక్షి అక్కడ సాధన చేసిన తర్వాత పండితులు అవుతున్నారు. అలాగే ఏమీ రాని వారు కూడా అక్కడ సాధన చేసిన తర్వాత అద్భుతమైన పాండిత్యాన్ని పొందుతున్నారు. ఇలా ఎవరు ఏ రంగంలో రాణించాలి అని అన్నా కూడా విశేషంగా అక్కడ సాధన చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఏంటంటే చాలామంది అక్కడ సాధన చేసే క్రమంలో కొంతమంది రకరకాల ఆసనాలు కూడా వేస్తూ ఉంటారు. కొంతమంది వజ్రాసనంలో, తర్వాత పద్మాసనంలో, శీర్షాసనంలో, కొంతమంది ఒంటికాలిపైన ఇలా రకరకాలుగా సాధన చేస్తూ ఉంటారు. ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికి విశేషంగా కూడా కృషి చేస్తూ ఉంటారు. అయితే మనకు సంవత్సరంలో సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించిన తరువాత మనకు కామాఖ్య దేవాలయంలో ఒక 3 రోజుల పాటు దేవాలయాన్ని మూసివేస్తారు. 4వ రోజు దేవాలయాన్ని తెరుస్తారు. ఆ తర్వాత అక్కడ ఎంతో చక్కగా అద్భుతంగా విశేషమైన పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అసలు ఆ దృశ్యాన్ని మనం వీక్షించాలి, కానీ 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. మరి కామాఖ్య అమ్మవారు కూడా ఎంతో చక్కగా అక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి కూడా వారి అభిష్టాలను నెరవేరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా భాసిల్లుతోంది.